నాయకుడంటే కేవలం ఆదేశాలిచ్చేవాడు కాదు, ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన్ను ఒక నిజమైన ప్రజల మనిషిగా, విజనరీ లీడర్ గా నిలబెడుతున్నాయి. తన కాన్వాయ్ వెళ్తుండగా ట్రాఫిక్ నిలిపేయడంతో సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చెలించిపోయారాయన. తన కోసం సాధారణ ప్రజలకు ఎటువంటి ఆటంకం కలిగించొద్దంటూ ఇటీవల డీజీపీని ఆదేశించారు. నిన్న జరిగిన ఆసిఫాబాద్ సభలోనూ మానవత్వం ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ఎండకు అల్లాడిపోకూడదని సూర్యాస్తమయం తర్వాతే సభను నిర్వహించారు. తాను అర్ధరాత్రి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చినా ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించారు. సాధారణ వాహనాల మాదిరిగానే రోడ్డు మార్గంలో కాన్వాయ్ ద్వారా సభాస్థలికి చేరుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యార్థులు, పరేడ్ బృందాల ఆరోగ్యం కోసం ఉదయం 10 గంటల పరేడ్ ను 8:30 గంటలకే మార్చటం ఆయనకున్న బాధ్యతకు నిదర్శనం. ఒక సామాన్యుడిలా తన కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించుకోవడమే కాదు, నా కోసం ట్రాఫిక్ ఆపద్దు, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించొద్దు అంటూ అధికారులకు కఠినంగా ఆదేశాలిచ్చిన గొప్ప లీడర్ మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అని నిరూపిస్తూ ప్రజల గుండెల్లో కొలువైన ప్రజానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు.